ఈయన అంటున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నాడు, అన్ని గెలుస్తానంటున్నాడు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా. ఈ పత్తికొండలో కాసుకోమని అంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, నేను ఎప్పుడూ చూడలేదు రాజకీయాల్లో. 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు. కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనన్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 10 మంది మంత్రులు పోటీ చేయడం లేదు. అందులో 9 మంది బలహీన వర్గాలే ఉన్నారు. అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది. ఇంకో పక్క ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బదిలీ. ఏం తమ్ముళ్ళు, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. వీళ్ళ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చాడు. ఎక్కడికక్కడ అడ్డదోపిడీ చేశారు. చేసి ఈరోజు వాళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను మారుస్తానంటున్నాడు. వాళ్ళని కాదు మార్చవలసింది. నువ్వు నీ ఎమ్మెల్యేని నమ్మడం లేదు, నీ ఎమ్మెల్యే ప్రజలు నిన్ను నమ్మడం లేదు. నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే ఒక విషయం మీరు చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే అడుగుతున్నా. నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఉదరగొడుతున్నారు. నేను ప్రారంభించిన 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమిళలో మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకి నిధులు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే, అందులో నేను కూడా బాధితుణ్ణి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసావా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి ద్రోహానికి గురైన బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు. నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలైన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియదు. అందుకే 5 ఏళ్లు బాధపడుతున్నాం. నేను అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చా. మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా ఉంది 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టాను. దాన్ని కూడా నిలిపేశాడు. నేను అడుగుతున్నా, అది ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే మైక్రో ఇరిగేషన్లో మంచి ప్రాజెక్ట్ అయ్యేది. నేనున్నప్పుడు రాయలసీమకి, ఈ కరువు ప్రాంతాలకి 90%తో సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఈరోజు ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.